అడ్డుకుని తీరుతామని చెప్తోంది. దానికి సంబంధించి సిఆర్ పాటిల్ గారితో కంప్లైంట్ అది కూడా చేయడం జరిగింది. అయితే బీజేపీ వాదన ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించి కూడా ఎవరికి అన్యాయం జరగకూడదు ప్రజలకు అనేది బీజేపీ చెప్తూ ఉన్నప్పటికీ కూడా బీజేపీ స్టాండ్ ఏంటి దీనికి సంబంధించి? చంద్రబాబు గారు మాట్లాడింది చూసాం. ఆయన ఒకటే చెప్తున్నారు, నాకు గొడవ పడడం అలవాట్లేదు, ఈ గొడవలు ఇవన్నీ కూడా ప్రజల్ని కేవలం మభ్యపెట్టడానికే, కావాల్సింది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలు, తెలుగు జాతి అనేది ముందుకు వెళ్ళాలి, ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి కీర్తి అనేది పెరగాలి అని మాట్లాడారు. మీ మాట ఏంటి? మీకు చర్చలో పాల్గొన్న పెద్దలకి విధంగా ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభమైన తర్వాత అనేక సమస్యలు వస్తాయి. అది తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి. ఈ ప్యానెల్లో ఉండే పెద్దలు పురుషోత్తమ రెడ్డి చాలా లోతుగా ఈ ప్రాజెక్టులు, నీటి వివాదాలు, ఆ నీటి సమస్యలు, నీటి వినియోగం వాటి మీద చాలా అధ్యయనం చేసిన వ్యక్తి. అదేవిధంగా మన జన నాయకులు చుండి సాంబశివరావు గారు పెద్ద టెక్నోక్రాట్ వాడు. కాబట్టి నేను వాళ్ళంతా మేధావిని కాదు. నేను అనేక సందర్భాల్లో పురుషోత్తమ చర్చల్లో పాల్గొంటున్నాను. రాయలసీమ సమస్యలు, ప్రజలు వాటి మీద చాలా అధ్యయనం చేసిన వ్యక్తి, చాలా వివరంగా చెప్పగలరు. కానీ నేనేమంటున్నా అంటే పురుషోత్తమ గారు మొదటి మాటల్లో నేను ఏకీభవిస్తున్నాను. మనము పెద్ద పెద్ద ప్రాజెక్టులు 80,000 1,00,000 కోట్లు నిర్మించడం అనే దానికంటే ముందు అనేక సంవత్సరాలుగా 30 సంవత్సరాలు 40 సంవత్సరాల ముందు ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తయినాయా లేదా, వాటిని పూర్తి చేయడం ఎట్లా, వాటిని రీకరించడం ఎట్లా, వాటిని పూర్తి సమర్థయోగించడం ఎట్లా అని ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. అవి పెట్టకుండా కొత్త కొత్త ప్రాజెక్టు 1,000 లక్షల కోట్ల ప్రారంభించంటే అసలు కూడా వస్తుంటాయి. ఈరోజు మనం బనకచర్ల నుంచి మాట్లాడుతున్నాము, పోలవరం బనకచర్ల చెప్తున్నాము. 3 TMCలు సముద్రం పోతున్నాయని. ఎక్కడ పోతాయి? తెలంగాణలో పోలేదు కదా, ఆంధ్రప్రదేశ్ కదా, రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కదా, రైట్స్ ఉంటాయి కదా. నేను తెలంగాణ మిత్రులకు చెప్పేటంటే మీరు 1,100 కాదు 2,000 TMCని వాడుకోండి, అభ్యంతరం లేదు. మీకు అవకాశాలు ఉన్నాయి, ఆ ప్రాజెక్టులు ఎవరికి ఉన్నాయి అంటే ఎవరికి అంతం లేదు. కింద రాష్ట్రానికి వాటా నీటిని వాడుకోవడం వల్ల అది ఇప్పుడు ప్రాజెక్టు ద్వారా ఏం చెప్తున్నాం, 200 TMC ప్రాజెక్టు తయారు చేస్తున్నాం. బనకచర్లది అదే బాధ్యతలపల్లి అన్నారు, అనించే బనకచర్లకు వస్తాయి. ఎన్ని TMCలు? 200 TMCలు. సముద్రం కలిసిపోయేది 3,000 TMCలు. కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వల్ల ఏ విధంగా ఏం జరుగుతుందో మనకైతే అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, మేము కింద రాష్ట్రము వృధాగా పోయే నీటిని మేము వాడుకుంటున్నాము, దానివల్ల మీకు వచ్చే నష్టం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ వాళ్ళకి సామర్థ్యం ఉంటే 100 TMCలు వాడుకోవడానికి అభ్యంతరం లేదు. కింద రానికి ఒక ప్రాజెక్ట్ ని 200 TMC ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేసుకునే దానికి అభ్యంతరం. ఎందుకంటే ఇవన్నీ అక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కొన్ని రాజకీయ సమస్యలు, ఆయన పార్టీలోనే కొన్ని రాజకీయ సమస్యలు ఎదుర్కొంటున్నారు, ప్రతిపక్ష పార్టీ నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారు మాట్లాడతారు. చాలా మంది కొంత ఆశ్చర్యంగానే ఉంటుంది. అంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ పోయారు కదా, టీడీపీలో వ్యక్తి కదా, వారి ఇష్యూలుగా ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఎమ్మెల్యే అయ్యారు. మీకు గుర్తుందా, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ వీరిద్దరు కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఈ జల వివాదాలకు సంబంధించి కూడా ఇద్దరు కూడా ఏం మాట్లాడలేదు, కేంద్రమే దానికి పరిష్కారం చూపిస్తూ ఉంటుందని మాట్లాడారు. కానీ ఈ రోజు సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు కూడా కేంద్రం చాలా స్పష్టంగా చెప్పింది, 2 రాష్ట్రాలకు అన్యాయం జరగలేము, దాన్ని మేము 2 రాష్ట్రాలకు అనుకున్న నిర్ణయాలు తీసుకుంటామని. నేనేమంటానంటే 2014 వరకు మనం అందరం కూడా ఒకే రాష్ట్రము. ఇప్పుడు 2 రాష్ట్రాలు మన తెలుగు వాళ్ళమే. ఈ నీటి వివాదాల మీద పోరాటం చేసుకోవాల్సిన అవసరం లేదు. 2 రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకోవాలి తప్ప. ఒకటే ప్రశ్న కూర్చుని ఇరు రాష్ట్రాల వారు మాట్లాడుకోకుండా ఒకళ్ళపై ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడం ప్రజల్ని మభ్యపెట్టే ధోరణి కాదా?
మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తగ్గు పెట్టుకోవడం చంద్రబాబు నాయుడు చెప్పారు కదా, గొడవలు పడవు, మేము తగ్గులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని. అక్కడ తెలంగాణ రాజకీయ పరిస్థితులుగా ఉన్నాయి. అక్కడ ఆనాడి ఈ ప్రభుత్వం మీద అక్కడ ఒక బలమైన ప్రతిపక్షం ఉంది, తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలకి సమాధానం చెప్పడంలో కొన్ని రాజకీయ మాటలు మాట్లాడుతున్నారు అక్కడ తెలంగాణలో ఉండే ప్రభుత్వము. నేను తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, నీటి ప్రయోజనాలు, వ్యవసాయ ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు కాపాడికి ఎవరికి అభ్యంతరం లేదు. అది తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ సమస్య రాష్ట్రము వల్ల మేము నష్టపోతున్నాం, అన్యాయం జరుగుతుందో అనేది అర్థం కాదు.